హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. ఇవాళ వీడియోలో నేను మీకు బతుకమ్మ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్ అనమాట. దీనికోసం ఫ్లవర్స్తోని బతుకమ్మ తయారు చేస్తారు. ఇవాళ అది ఎలా చేయాలో చూద్దాము. నాకు కూడా సరిగ్గా రాదు. మా అత్తమ్మ హెల్ప్‌తో యాక్చువల్లీ చేశామనమాట. ఫస్ట్ లైన్ ఎప్పుడు మనం బంతిపూలు పెట్టుకోవాలి. అవి బరువెక్కువ ఉంటాయి కాబట్టి అవి కింద నిలబడతాయన్నమాట. సో, అవి పెట్టుకునేప్పుడు వాటిల్లో చీపురు పుల్లలు గుచ్చి వాటికి బేస్ అరేంజ్ చేసుకుంటామనమాట. ఆ సైజ్ ఎంతుండాలి అనేది కరెక్ట్‌గా ప్లేట్ మధ్యలోకొచ్చే వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద లీఫ్, ప్లేట్ అంతా కవర్ అయ్యేంత లీఫ్ తీసుకొని, దాంట్లో ఎడ్జెస్ అంటే ప్లేట్ బయటికొచ్చే పార్ట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలనమాట. సో దట్ మనం బతుకమ్మ వదిలినప్పుడు ఎక్కడికక్కడ విడిపోకుండా ఆ ఆకు మీద అలాగే ఉండిపోతుంది బతుకమ్మ కదలకుండా. సో, అలా ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ రిమూవ్ చేసుకొని, ఆ ప్లేట్ సైజ్‌కి లీఫ్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ బతుకమ్మనెప్పుడు కింద పెట్టి చేయకూడదు. ఏదైనా స్టూల్ మీద కానీ, టేబుల్ మీద కానీ పెట్టి చేయాలనమాట. దేవుడితోని సమానం కాబట్టి అలా ఎక్కడైనా పైన పెట్టి చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ అరేంజ్ చేసిన బంతి పూలని వరుసగా రౌండ్‌గా పెట్టుకోవాలనమాట. ఫస్ట్ లైన్ పెట్టడం కొద్దిగా కష్టం. ఫ్లవర్స్ అన్నీ ఈక్వల్ సైజ్‌లో ఉండేటట్టు చూసుకోవాలనమాట ఇంపార్టెంట్‌గా. అండ్ దగ్గర దగ్గరికి పెట్టుకుంటే మంచిది. ఫస్ట్ లైన్ పెట్టడం కష్టం కాబట్టి నేను మా సిస్టర్ ఇన్ లా కలిసి పెట్టామనమాట. తను పట్టుకున్నారు అండ్ నేను పెట్టాను. అలా ఫస్ట్ సర్కిల్ జాగ్రత్తగా ఫినిష్ చేసుకుంటే ఆ తర్వాతవన్నీ జాగ్రత్తగా నిలబడతాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా పెట్టుకోవడం బెటర్ అనమాట. ఇలా సర్కిల్ ఫినిష్ చేసుకున్న తర్వాత దానిలో చిన్ని చిన్ని లీవ్స్ ఫిల్ చేసుకోవాలనమాట. ఖచ్చితంగా బతుకమ్మలో మధ్యలో ఫిల్లింగ్ ఉండాలి. లేకపోతే బరువు లేక సరిగ్గా నిలబడదనమాట. సో, దానికోసం చిన్న చిన్న లీవ్స్ తీసుకొని ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఫిల్ చేసుకుంటున్నాం చూస్తున్నారు కదా! ఇలా కంప్లీట్‌గా ఫిల్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం గట్టిగా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాతే నెక్స్ట్ లేయర్ పెట్టడం స్టార్ట్ చేయాలనమాట. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ లేయర్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఏ లేయర్‌లో అయినా మనం ఫ్లవర్స్ అన్నీ ఈక్వల్‌గా ఉండేట్టు చూసుకోవాలి. అండ్ ఫస్ట్ లేయర్ పైన సెకండ్ లేయర్ పెట్టేటప్పుడు 2 పూల మధ్యలో ఒక పువ్వు వచ్చేలా చూసుకోవాలనమాట. సిమిలర్‌గా ప్రతి లేయర్ తర్వాత ఫిల్ చేసుకొని చిన్న లీవ్స్‌తోని ప్రెస్ చేసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ లేయర్ పెట్టడం స్టార్ట్ చేయాలి. సో దట్ బతుకమ్మకి వాల్యూమ్ ఉంటుంది అండ్ బరువు ఉంటుందనమాట. సో, మధ్యలో ఫిల్లింగ్ చాలా ఇంపార్టెంట్. దానిలో ఎంత చిన్న చిన్న లీవ్స్ ఉంటే అంత మంచిది. అండ్ సో, ఇప్పుడు యెల్లో బంతి పూలు స్టార్ట్ చేశాము. ప్రెస్ చేసుకోవడంతో పాటు అది సర్కిల్‌లా గుండ్రంగా ఉందో లేదో కూడా చెక్ చేసుకుంటూ, మనమే ఒత్తుకుంటూ దగ్గరికి జరుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత గునుగు పువ్వు పెట్టామనమాట. వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి కట్టల్లో దొరుకుతాయి. కట్టలు విప్పుకొని వాటిని ముందు, వెనక కూడా ఈక్వల్ సైజెస్‌లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బతుకమ్మ మీద పెట్టాలనమాట. తర్వాత ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ పెట్టాము.
అది తంగేడు పువ్వంటారు. ఈ యెల్లో కలర్ ఫ్లవర్ దీన్ని కూడా పెట్టాము. ఇది మా స్టేట్ ఫ్లవర్ యాక్చువల్‌గా. దాని పైన రోజెస్ పెట్టామనమాట. మధ్యలో ఒక బంతి పువ్వుని గుచ్చి పెట్టి దాని చుట్టూ రోజెస్ పెట్టాము. సో, ఇలా మా బతుకమ్మ ఫినిష్ అయింది. సో, ఫైనల్లీ మా బతుకమ్మ ఇలా వచ్చిందండి. మీకు నేను కంప్లీట్‌గా కూడా చూపిస్తాను. ఎక్కడైనా కూడా మనం మధ్య మధ్యలో ఒత్తుకుంటూ సరిచేసుకుంటూ ఉంచుకోవాలనమాట. సో, ఇది ఫైనల్ వ్యూ. దీని తర్వాత యాక్చువల్‌గా బతుకమ్మకి తోడు బతుకమ్మ అని ఇంకొకటి చేయాలనమాట. సో, మేము దాంతో పాటు ఇంకొక చిన్న బతుకమ్మని కూడా చేసాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది. అండ్ సో, ఇవాళ నేనెలా డ్రెసప్ అయ్యానో కూడా మీకు చూపిస్తాను. నేనొక గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ కట్టుకున్నాననమాట. ఇది నా పెళ్లి కూతురు ఫంక్షన్ శారీ. అండ్ ఈ శారీ నేను తులసి సిల్క్స్‌లో తీసుకున్నాను చెన్నైలో. ఇయర్ రింగ్స్ వచ్చి నాకు జేసీ కలెక్షన్స్ వాళ్ళు పంపించారనమాట. ఆ పర్టిక్యులర్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. నా డ్రెస్సింగ్‌కి బాగా సెట్ అయిందనమాట. వాటితో పాటు మాటీలు కూడా వచ్చాయి. చాలా ఎత్నిక్‌గా, చాలా ట్రెడిషనల్‌గా చాలా బాగున్నాయి. మీరు చూస్తున్నారు కదా! మాటీలు ఇప్పుడు 'బాహుబలి' తర్వాత చాలా ఫ్యాషన్‌లోకొచ్చాయి. ఆ ఇయర్ రింగ్స్ కూడా నా ఫేస్‌కి బాగా సూట్ అయ్యాయనమాట. పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయన్నమాట. చోకర్స్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేయండి. బతుకమ్మ చేయడం ఎలా ఉంది? బావుందా? కామెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.